తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత పగడ్బందీగా అమలు చేయడానికి సంకల్పించింది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అర్హులైన నిరుపేదలకే ఈ పథకం ప్రయోజనాలు చేకూరేలా ఒక సమగ్రమైన 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కలెక్టర్ల సదస్సులో ఈ పథకం అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. మండల స్థాయిలో 4-5 గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారి బాధ్యత వహిస్తారు. లబ్ధిదారుల ప్రాథమిక జాబితాలను జిల్లా స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు తేలితే అందుకు సంబంధిత గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నిరుపేదలకు మాత్రమే గృహాలందించడం. లబ్ధిదారుల ఎంపికను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు సూచిస్తాయి. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో నిజమైన అర్హత కలిగిన కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ఈ 23 రోజుల ప్రణాళికను దశల వారీగా అమలు చేస్తారు. ఏప్రిల్ 15 నుండి 17 వరకు అధికారులు ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను సూచిస్తాయి. అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఏప్రిల్ 22 నుండి 30 వరకు జిల్లా స్థాయి అధికారులు లబ్ధిదారుల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మే 1న అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే 2 నుండి 4 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జాబితాలపై తుది పరిశీలన జరుగుతుంది. మే 5 నుండి 7 వరకు జిల్లా కలెక్టర్లు అర్హులైన వారికి ఇళ్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. గతంలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల కేటాయింపు కేవలం L2 జాబితాలో ఉన్న దరఖాస్తులకే ఉంటుంది. ఇందిరమ్మ కమిటీల సూచనలు, గెజిటెడ్ అధికారుల విచారణ ద్వారా మాత్రమే ఇళ్లను అర్హులకు కేటాయిస్తారు. ఒకవేళ ఏమైనా ఇల్లు అసంపూర్తిగా ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పగడ్బందీ కార్యాచరణ ద్వారా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన నిరుపేదలకు చేరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.